పలుకు 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 ముసలమైపోయింది ఎప్పుడు పలుకు పలుకు ముసలైన రాని భజన మరుస్తలే రాక మండపాలు కాడి కాట ఓ దేవుడో మండపాలు కాడి కాట ఓ దేవుడో కన్న తల్లి ఎవరో బుచ్చగాళ్ళు కావచ్చనుకోని కన్న తల్లి కప్పుడు కొడుకులాల మాకచ్చిన కట్టం నీకచ్చినట్టున్నది రెండిత్తాళ్ళు పట్టుకొని శాఖాలు పట్టుకొని అన్నాలు పట్టుకొని వాళ్ళ వేడికి వచ్చినది సత్యకి వాళ్ళ వేడికి వచ్చినది సత్యకి ఇద్దరు పెట్టి గ్లాసులలో నీళ్లు పోసి తిరుగు పెట్టడాలని విసరగా పట్టి జరుగుతున్నది సత్యకి కొడుకు శాఖల సమ్మెడ దెబ్బలు సైరను మోగుతున్నాయి కన్న కొడుకు తలకాయ మీదికి రాబట్టి చూసేవారి కళ్ళ కడుపు తోటి అన్న కొడుకే ఉన్నాడు మరి ఇంటకేళ్ళ కొట్టినవు కొడుక అని తల్లి మనసును పెట్టుకోలేదు నా కొడుకానికి మండి రోగం ఎట్లచ్చరా అని ఉరికచ్చి బిగ్గర అనుకున్నది కొడుకు మీద తల్లి వాడి తల్లి మీద కొడుకు వాడి కోడలు తప్పుడు అంటుంది ఓ అత్త నేను చెయ్యగానే కాలేస్తా నేనే ఒకటికి రెండు చెప్పినా మొగలు చెప్పి నిన్ను మారు దెబ్బలు కొట్టిన రెండను దుర్మార్పురాళ్ళు తప్పుంటే క్షమించు తల్లి అని జోడించి కోడలు అత్తకు దండం పెట్టిందటనే చేపోబాయి ఓ నానా రాంగేవుదేలే రేపు నేను పోంగేం కొంటావు తండ్రి తల్లిదండ్రి సేవ చేస్తానన్న మరో జన్మ కన్న నాకు ఫలితము తక్కుద్ది కావచ్చు అని గానాడు కన్న తండ్రికి దండం పెట్టిండు కన్న తల్లికి దండం పెట్టిండు నువ్వు చెప్పిన మాటనే నిజము నాన్న పరమాత్ముని నమ్ముకుంటే బాధలనేటి ఉండదు ఇక నేను ఎప్పటికీ మర్చిపోను నీ సేవ చేస్తాను పరమాత్ముని సేవ కన్న తల్లిదండ్రి సేవ గొప్పనాట తల్లిదండ్రిని ఊకుండ పెట్టుకొని అటువంటి ఒక్క పాల సేవ చేసుకుంటా అటువంటి పుండరీకుడు కాళ్ళు రెక్కలొత్తుతున్నాడు తండ్రి నిద్ర వేయింది తండ్రి నిద్ర వేయిండు పాండురంగడు తప్పుడు అంటున్నాడు భక్తికి ఇప్పుడన్న చూస్తానా అని నిజంగానే పరమాత్ముడు రూపం మీద వచ్చి ఒరే పుండరీకాన్ని పిలుస్తున్నాడు నా తల్లిదండ్రి సేవలో నేనున్నా నేను రాను నాకెండ కొడుతుంది బిడ్డ నేను దేవుణ్ణి నచ్చిన రంగన్ను అంటే రంగడచ్చిన రాను లింగడచ్చిన రాను నేనెట్లత్తా నా తల్లిదండ్రి సేవ నేను ఇడిచిపెట్టి రాను ఎండలు నిలబడు అన్నాడట ఆ పుండరీకుడు మంటలు మండిండు పుండరీకుడు ముంగటనే అప్పుడు మటాల మాయం ఎప్పుడాయను ఏందిరా అని గుట్టలు ఊళ్ళట్టు శబ్దం వచ్చింది ఏంది కొడకాని తండ్రి లేచిండు పాండురంగ వచ్చిండు రమ్మనింట ఒక బొమ్మ ఉన్నాడు నేను రానన్నా ఎందుకు రానన్నా తండ్రి నీ పాదాలు ఒత్తుకుంటే నేనుంటున్నా నువ్వు నిద్ర భంగం అవుతుంది కావచ్చు నేను పోతే అని నేను రానని చెప్పిన నాయనని దండం పెట్టిండు ఆ పుండరీకుడు రానాడు కొడక నువ్వు సత్యవంతుని గాని నేను సత్యవంతుని కాదు ఇన్ని సేవలు చేసుకున్న సత్యలాక అయిన సేవ సన్నిధానంలో ఉన్న నా కన్న భక్తనాడు పరమాత్ముడు కనవలేదు నువ్వు పరమాత్ముని చూసినవు కాబట్టి నీకు దర్శనం ఇచ్చింది కాబట్టి ఇదివరాక నువ్వు పుండరీకునివి ఈ కాడికేని భక్తి పారవంశం నీ దగ్గర కనబడుతుంది కాబట్టి భక్త పుండరీకుని అని పేరు పెట్టిండే ఆ కన్న కొడుకు భక్తిలో నీలమైన ఓటి భక్త పుండరీకని పేరు
పెట్టిండ్రు అప్పుడు శ్రీకృష్ణ పరంధాముడు కళ్ళ చూస్తున్నాడు కొడుక పోలం పాని కన్న తల్లిందోలుకోని తల్లిందోలుకోని లోదొండ నగరం వస్తున్నరే ఓ రామ రామ లోదొండ నగరం బయలుదేరి బలిరో రమయ్య బలిరే కళావాది ఎప్పుడున్నాడో తెలుసుకోవాలని కొడుక నేను ముందర పాండు రంగాన్ని కొడుక నా రూపం చూడు అని రంగానికి దండం పెట్టే రామో రామ పాండురంగా పెట్టాలా పండరినాథ పెట్టాలా పాండురంగా పెట్టాలా పండరినాథ పెట్టాలా రంగా పెట్టాలా రంగా సాయి 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 పెట్టాలా హరినారాయణ దొరికిన వారణ పరమానందమత శివశంకర పాండురంగా పెట్టాలా పండరినాథ పెట్టాలా రంగా పెట్టాలా జై పెట్టాలా జై పెట్టాలా కృష్ణాబాయి రంగా పెట్టాలా పాండురంగా పెట్టాలా పండరినాథ పెట్టాలా పాండురంగా పెట్టాలా పండరినాథ పెట్టాలా విఠల్ 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 విఠాలా పాండురంగా పెట్టాలా విఠల్ విఠల్ విఠాలా పాండురంగా పెట్టాలా జై పాండురంగా బిడ్డ స్వామి నీలోన ఇన్ని దర్శనాలు చూపించినవా సుంకరి వల్లే రూపం మీద వచ్చింది నువ్వే ఈ యొక్క మోహిని కళావతారం మీద వచ్చింది నువ్వే తండ్రి మమ్మల్ని భార్య భర్త విడాపింది నువ్వే ఎందుకంటే మా తల్లిని కోస పెట్టినందుకు ఇన్ని పరీక్షలు పెట్టావా తండ్రి అని పాదాలు పట్టుకున్నాడట పుండరీకుడు అప్పుడు ఆ తల్లికి బంగారు ఉయ్యాల కట్టి తండ్రికి ఉయ్యాల కట్టిండు దేవి నిన్నెరిగి మీద పడ్డ ఇగనన్న గుణానికి తెచ్చుకొని మన తల్లిని మన తండ్రిని పువ్వుల్లో పెట్టి సాడుకుందామని గానాడు ఉయ్యాలడం అటువంటి స్వాత్యేకు లోపుతున్నారు అటువంటి ఒక్క జగుణ్ణి ఉయ్యాల కట్టి ఊపుతున్నారు పుండరీకుణ్ణి రాజ్యం మీద కుండబెట్టి ఆ రాజ్యాన్ని పరిపాలన చేపించేటప్పుడు కన్న తండ్రి ఎప్పుడు కొడుకు కుర్చీ దొరికిందా అని కుషాలు పడకు పదవి దొరికి
కిందని పక పక నవ్వకు ఊరేల రాజు ఉత్తుమ్ముడైతే పట్టణముల ప్రజలు పాలు వంగినట్టుంటారు కొడుక ఎదుగుతే ఒదుగు అని కొడుకు అన్ని ధైర్యాలు చెప్పి ఆ పురం లోపల పాండురంగని సేవా సన్నిధానంలో తల్లిదండ్రి కొలువు తీరిండు అటువంటి పాండురంగని కుమా యొక్క పాండురంగని భక్తుడాయి భక్త పుండరీకుడు ఎప్పుడు పేరు పెట్టాను ఆ భక్తి పారవంశం లోపల ఆ యొక్క పుండరీకుడు కూడా సేవ చేసుకుంటున్నాడు ఆ భగవంతుని సేవ చేసుకుంటా అతడు భగవంతుని ధ్యానంలో నిలిచిపోయిండు భక్త పుండరీకుడు నా తల్లి కథ విన్న వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుషు చెప్పిన వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుషు చెప్పించిన వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుషు సుమి కథ వినన్న అర్థం చేసుకొని మన తల్లిదండ్రిని పువ్వుల్లో పెట్టి మనం దాడుకోవాలి తల్లి లేనిది కండ లేదు తల్లి లేనిది మాంసం లేదు తల్లి లేనిది శ్వాస లేదు తల్లి లేనిది జ్వాస లేదు తల్లి లేనిది మాట లేదే నా తల్లులా అందుకే తల్లిదండ్రిని చెడనాడవద్దు ఏ కోడలిది గాని ఏ కొడుకు గాని అందుకొరకే తల్లిదండ్రిని పువ్వులు పెట్టి చూసుకుంటే మనకు పుట్టిన పిల్లలు మంచిగా పుడతారు మనకు పుట్టిన పిల్లల సంసారం మంచిగా ఉంటది మనం తల్లిదండ్రిని కట్టబెడితే పుట్టబోయే పిల్లల కన్నా అన్యాయం జరుగుద్దే నా తల్లులారా ఈ కథాగానం ఇంతటితో సంపూర్ణం మంగళమని మంగళ జ్యోతి మంగళమాని పాడరయ్యా మా కొండగట్టు వంజనాకు మంగళ జ్యోతులు ఎవరయ్యా మంతులకు ఋషులకు కరులకు పురుషులకు మంగళమాని పాడరే మంగళమాని పాడరే జయాకు జయ సమని కాల మంగళ జ్యోతులు వరే స్వామికర నాయక దేవికర నాయక స్వామికర నాయక దేవికర నాయక పూలేమో పూసినాయి పూజయ్యరే నా బలంపై చెవుల చాలగపారేనా పూలేమో పూసినాయి పూజయ్యరే నా బలంపై చెవుల చాలగపారో పలజడలే కాసినాయి పాదగుట్టరే నా బలంపై చెవుల చాలగపారేనా పలజడలే కాసినాయి పాదగుట్టరే నా బలంపై చెవుల చాలగపారో ఏకం పార్వతీ శంకర కండ ఖర్జూర సమర్పయామి